వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిషరీస్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ డిమాండ్. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ తెలంగాణకు చేసింది సున్నానే. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్య. డెంగ్యూ, మలేరియా దోమల వ్యాప్తి చెందకుండా పరిసరాలను శుభ్రం చేయండి. అధికారులను ఆదేశించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్. గిరిజన మహిళపై పోలీసుల పాశవిక దాడి దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ రాష్ట్ర చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో సముద్రం లేకపోయినా ఇన్లాండ్ ఫిషరీస్లో గొప్పగా ముందుకు వెళ్తోందని, నిజాం కాకతీయుల కాలం నుండి ఉన్న చెరువుల్లో మత్స్య సంపద పెరుగుతోందని అన్నారు. దేశంలోనే నీలి విప్లవానికి కారణమైన రాష్ట్రం అని చెప్పుకుంటున్న కేసీఆర్ అందుకు కారణమైన ఉద్యోగులను పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఈ డిపార్ట్మెంట్లో 193 మంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేశారని తెలిపారు. 40 లక్షల మంది జనాభాలో వెలుగు నింపే బాధ్యత మోస్తున్న ఉద్యోగులు 193 మందిని తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యవంతమైన అతి చౌకైన ఫుడ్ అందిస్తున్న వారు మత్స్యకారులని అన్నారు. ఆకలి ఉన్నవారితో పెట్టుకోకు, కక్ష సాధించకు అని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవసరం వచ్చినప్పుడు వారి ప్రతాపం చూపిస్తారని హెచ్చరించారు. మత్స్యశాఖలో పనిచేసిన ప్రభుత్వం వెంటనే సముద్రం లేకపోయినప్పటికీ కూడా, మన సీషోర్ లేకపోయినప్పటికీ కూడా ఇన్లాండ్ ఫిషరీస్లో గొప్పగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ. నిజాం కాలం నాటి, కాకతీయుల కాలం నాటి పెద్ద పెద్ద చెరువులు, కట్టబడ్డ మాట్లు, పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, వంకలతో పాటుగా ఈ మధ్య కాలంలో ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఇవాళ చేప పిల్లల ఉత్పత్తి పెంచాలని, మత్స్య సంపదను పెంచాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని కాంట్రాక్ట్ బేసిస్లో 193 మంది వాళ్ళని ఉద్యోగులను తీసుకున్నది. ఫిషరీస్ డిపార్ట్మెంట్లో 3 రకాలు. ఒకటేమో ఫీల్డ్ ఆఫీసర్స్గా, ఫిషరీస్ అసిస్టెంట్స్గా, తర్వాత ఫిషర్మెన్ డాటా ఎంట్రీ ఆపరేటర్గా 193 మందిని తీసుకున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడ్డది. మెరిట్ ప్రకారంగా సెలెక్షన్ చేసిండ్రు. సెలక్షన్ కమిటీ ద్వారా సెలెక్షన్ చేసి పాపం ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా పనికి తగ్గట్టుగా జీతభత్యం ఇవ్వట్లేదు. అదేవిధంగా పర్మనెంట్ కూడా చేయట్లేదు. కాబట్టి గత 16 రోజులుగా ఇలా దేశంలోనే నీలి విప్లవానికి నాంది. మొట్టమొదటిసారిగా దేశంలో ఇంత సీషోర్ ఉండి ఇన్ని కోట్ల మంది మత్స్య సంపద మీద ఆధారపడుతున్నటువంటి వారు గుర్తించాలని చెప్పి మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఒక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను పెట్టిండ్రు. దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ సహాయ శాఖలు అందిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ శాఖలు తీసుకుంటుంది కానీ ఇలా కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్నానే అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఫతేనగర్లో కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నం పెట్టే రైతన్నకు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చి కాపాడుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం 3 గంటలు ఇచ్చి వారి కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో పబ్బం గడుపుకునే కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు తిరస్కరించారని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదోడిని కడుపులో పెట్టుకొని చూసుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. ఎవరైనా వాటర్ వర్క్స్ వాడు వచ్చి మనం బెదిరిస్తే వీళ్ళు బిల్లు కట్టమని చెప్తే
మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కడతాడు, మా ఆయన తీసుకోకండి అని చెప్పండి తప్ప ఒక్క రూపాయి మీరు కట్టొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 20,000 లీటర్ వరకు ఫ్రీ ఇస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందువరకే వర్షం వస్తుంది, తొందరగా వెళ్ళాలి. ద్వారా మా ఆర్పి ద్వారా ఒక్కరింటికి 3 పెట్టుకున్నారు తల్లి, ఒక్క ఇంట్లో 4 డబల్ బెడ్రూమ్ పెట్టుకుంటారు. ఇది న్యాయమాతాలు చెప్పండి. ఒక ఇంట్లో ఇల్లు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, దగ్గర ఉంటారు, ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు. కొంతమంది ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని వెళ్ళిపోయారు ఆంధ్రాకు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ ఉండేటోళ్ళకి ఇద్దామా లేకపోతే బయట పోయి మళ్ళీ వస్తాను వాళ్ళకి ఇద్దామా, మీరే చెప్పండి. అందుగురించే వెరిఫికేషన్ చేసేటప్పుడు 8 టీములు నడుస్తూ ఉన్నాయి మీ దగ్గర. అది కూడా పేదోళ్ళకు కాబట్టి రూపాయలు ఏదో రకంగా కష్టం చేసి డబ్బు సంపాదించుకొని నిరుపేద బిడ్డలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం కాదా తెలుసుకోవడం చెప్తాను. అందుకొరకే నేను ఎలక్షన్ల ముందు చెప్పిన మాట, ఈరోజు చెప్పిన మాటనే ఎలక్షన్ దాకా ఉంటుంది. సెంటర్లో నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. మీరు బీసీ బంధు అప్లై చేసిన వాళ్ళు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళు మీ ఇంటికి వస్తారు. ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇప్పటికే 20% కంప్లీట్ అయింది. నేను పొద్దున్నే ఎంఆర్ఓలు పిలిచి మాట్లాడాను, ఇంకా 80% కంప్లీట్ కావాలన్నారు. ఎవరు ఆధారపడద్దు అని చెప్పి తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా నేను ఇంతసేపు మాట్లాడాను తమ్ముడిని, మీరందరూ నాకు ఓట్లు వేస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తా ఉన్నాను. మీరందరూ కూడా జీవనమని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్మునిగా మీ అందరూ అడుగుతా ఉన్నాను. మీరు చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. రేపు ఎలక్షన్లో కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించమని మనసారా సపోర్ట్ల ద్వారా నాకు ఆశీర్వదించమని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. ఏదన్నా నీ బిడ్డ తప్పు చేస్తే, నీ తమ్ముడు తప్పు చేస్తే, నీ అన్న తప్పు చేస్తే ఇంటికి రండి. అన్నా నేను నీకు కొట్టేశాను, నేను ఈ డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాను, నాకు ఇలా లిస్టులో రాలేదు, అన్యాయం రాలేదు, వచ్చి కూర్చుంటాను. నేను 6 గంటలకు దొరుకుతాను, మీకు తెలుసు. వచ్చిన వాళ్ళకి కూడా భోజనం పెడతాను తప్ప, టిఫిన్ పెడతాను తప్ప ఎవరిని ఉత్తగా ఇంటి. వర్షాకాల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డెంగ్యూ, మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నివాస పరిసరాలు శుభ్రం చేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని హకీంపేటలో ఎంటమాలజీ జీహెచ్ఎంసీ విభాగం నిర్వహించిన మలేరియా, డెంగ్యూ నివారణకు దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. జీహెచ్ఎంసీ ఆరోగ్య, పారిశుధ్య, కీటకాల శాస్త్ర అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొహమ్మద్ నసీరుద్దీన్, స్వామి యాదవ్, ఎస్ఈ, ఏఈ, ఎంటమాలజీ సూపర్వైజర్లు, ఏఐఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది డెంగ్యూ. ఇళ్లలో కనిపించే ఎక్కువ రోగులు డైలీ రెగ్యులర్ వర్కర్స్ దగ్గర ఇది టెమికల్ మంచినీటిలో వేస్తాం. ఆయిల్ మన లేక్స్ పిక్చర్స్ చూస్తే ఎక్కడ బ్లీడింగ్ घरों पे लगा। हाँ, ये घरों पे लगा, उन लोग का ये घरों पे लगा सब। वो तो हर घर को हम डिस्ट्रीब्यूट कर सकते हैं। यहाँ लगा देते हैं, वो डिस्ट्रीब्यूट कर सकते हैं पब्लिक, जहाँ पर भी दवा बना दो हर घर पे डिस्ट्रीब्यूट। ठीक है। इंशाअल्लाह जल्द दिया जाएगा। और आज सुबह में 11 बजे जो हालिया 15-20 दिन से उसे कारवान खास तौर से गोली चक्की आसपास गोलकुंडा और कारवान के इलाके के अंदर जो प्राइवेट हॉस्पिटल्स और गवर्नमेंट हॉस्पिटल के अंदर जो डेंगू केसेस आ रहे हैं उसको तमाम मद्देनज़र रखते हुए आज इंटरमोलॉजिस्ट की जानिब से एक प्रोग्राम को रखा गया। वो प्रोग्राम के अंदर जो इंटरमोलॉजिस्ट के जो दवाएँ इस्तेमाल करते हैं, चाहे नालों के अंदर हो या तालाबों के अंदर हो या ड्रेन के अंदर हो या सपों के अंदर हो,
तो हमको आज यहाँ पर हकीकत ఈ నెల 15వ తేదీ రాత్రి 10 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా నుండి ఇంటికి వెళ్తున్న గిరిజన మహిళపై పోలీసులు పాశవికంగా దాడి చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ రాష్ట్ర చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్తో కలిసి ఆయన పరామర్శించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైతన్యపురిలోని పార్టీ కార్యాలయంలో మధు యాష్కి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కూలి పని చేసుకుంటూ పొట్టగడుపుకునే గిరిజన మహిళను నడవలేని విధంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, చెవి కమ్మలు, పుస్తల తాడును పోలీసులు లాక్కున్నారని, బాధితురాలు తమకు చెప్పిందని వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి 25 లక్షల రూపాయల నష్టపరిహారం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర్ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి తీసుకెళ్ళి పశువులాగా ప్రవర్తించి విచక్షణారహితంగా మహిళని చూడకుండా విపరీతంగా కొట్టి అది బయటికి రాకుండా ఆపి తల్లి పోలీస్ స్టేషన్లో ఉంటే అది చిన్న వాళ్ళ కొడుకు 4వ తరగతి చదువుతున్న బాలుడు పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కి తీసుకురావడం అనేది వాళ్ళు మీరు మీడియాలో చూసినారు, బయట చూసినారు. హృదయ విదారకంగా ఉండే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్రెడ్డి రామరెడ్డి గారు రోజుల క్రితం మాకు తెలిసిన వెంటనే మన పార్టీ ఆఫీస్లో ఎస్టీ సెల్ నాయకులు, ఈ రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు కానీ, అదేవిధంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు కానీ చెప్పిన వెంటనే బాధితురాలని పరామర్శిద్దాం, పోయి మనం అన్ని విధాలా ఆదుకుందామని చెప్పి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ నుంచి మరి ఏసీపీ గారి దగ్గర పోయి సమస్యలన్నీ వాళ్ళు చెప్పింది కూడా విని వాళ్ళు చేస్తున్నది న్యాయంగా ఉంటుందా ఉండదా అనే దాని మీద వాళ్ళతో మాట్లాడి రావడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈరోజు ఆ బాధిత మహిళలో భాగంగానే ఇది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ఊరు సామెత ఉంది, ఆవు పోయి చేనులో మేస్తే దూడ గట్టున మేదట, దూడ కూడా చేనులోనే మేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇవాళ ఇట్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి పోలీసులు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కనుక చట్ట ప్రకారం పనిచేయాలి, ఎవరైనా తప్పు చేస్తే చర్య తీసుకు. నిజ శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో అత్యంత వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పుష్పయాగాన్ని ప్రారంభించారు. ఉభయకర్తలుగా నంబూరు మోహన్ రావు, సులోచనంబ, నంబూరు మనోజ్ సాయి, లత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంక దినేష్ కుమార్, మన్నెమద్దు పద్మజ, కర్లపూడి సురేష్ బాబు, ఓలేటి బాల సత్యనారాయణ, ధర్మకర్తల మండలి మాజీ సభ్యురాలు ముంగుర అమరావతి, కామిరెడ్డి రేవతి, కలత్తూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి 17వ వార్డులో శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిల్లో విప్ సభ్యురాలు పూజారి లక్ష్మీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మాట్లాడుతూ వెంకటగిరిలో ఎప్పుడూ లేని విధంగా రాబోయే జాతరను ఎంతో వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వెంకటగిరి ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జాతరను రాష్ట్ర పండుగగా చేసిన సందర్భంగా శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా పిలవంగానే ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర అన్నకి, వారి సతీమణి గారికి, నాతోటి కౌన్సిలర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులకి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ పోలేరమ్మ తల్లి ఇక్కడ విగ్రహ రూపంలో 150 సంవత్సరాల క్రితం నుంచి విగ్రహ రూపంలో ఉండేది. కలివేలమ్మ. అందరికీ నమస్కారం. ఈనాడు 17వ వార్డుకి సంబంధించిన గౌరవ కౌన్సిలర్ పూజారి లక్ష్మి గారు మరియు పూజారి శ్రీను అన్న గారి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ కలివేలమ్మ దేవస్థానం నందు మరియు ఇక్కడ ఉన్న అంకమ్మ, పోలేరమ్మ, గంగమ్మ మరియు బంగారమ్మ ఇతర అమ్మల ప్రాంగణంలో ఈనాడు పూజా కార్యక్రమం చేసుకోవడం ఇంత పుణ్యస్థానంలో ఈనాడు మాకు వారందరూ నివసిస్తున్నటువంటి నా ప్రాంత ఓటర్స్కి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర పండగ జాతరని చేయటం, మా అన్న రామ్ కుమార్ అన్న కోరటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 21 రోజుల్లోనే జీవోని రెడీ చేసి చేయటం ఎంతో సంతోషంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాదిగలకు రానున్న ఎన్నికల్లో రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని బాబు జగజ్జీవన్ రామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె నరేందర్ అన్ని పార్టీలను కోరారు. జగజ్జీవన్ రామ్ మాదిగల చైతన్య సదస్సు యాత్ర బషీర్బాగ్లోని జగజ్జీవన్ విగ్రహం నుండి ప్రారంభమైంది. సదస్సుకి హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్ మాదిగ సంఘాల ముఖ్య నేతలతో కలిసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చైతన్య యాత్ర అన్ని మాదిగ కుల సంఘాలకు ఏకం చేసి ఒకే తాటిపైకి తీసుకువచ్చి మాదిగల వాటా ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు మాదిగలకు ఇచ్చినా రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. మరో కొద్ది రోజుల్లో తమ సదస్సులో పలు కీలక నిర్ణయాలపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ 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 బాబు దళితులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. దళితుల ఐక్యత, దళితులంతా ఒక్కటే. రైట్ రైట్ जोहार बाबू जगजीवन राम, जोहार 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 बाबू जगजीवन राम, जोहार जोहार।
जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम। జనాభా తెలంగాణలో ఉన్నటువంటి జనాభా మాదిగలదే 60 లక్షల మంది మాదిగలు ఉన్నారు. దాంట్లో 20 లక్షల 20 నుంచి 30 లక్షల మంది మాలలు ఉన్నారు. మరి సమైక్యంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ఈ సందర్భంగా మేము ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మాదిగ సంఘాల నాయకులు కూడా రావాల్సి ఉండేది. మరి కొన్ని వర్షం వస్తుంది కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల చాలామంది రాలేకపోయినారు. మరి చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు అందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. మరి వాళ్ళు కూడా రాలేకపోయినారు. ఈరోజు జరుగుతున్నటువంటి కేసీఆర్ గారు ఈ జాతికి, ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు. మరి తండ్రి లాంటి వాడు కాబట్టి తండ్రి తన కొడుకులను ఏ విధంగా చూసుకోవాలి, తన బిడ్డలను ఏ విధంగా సమన్వయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మాకు ప్రభుత్వంలో మంచి చోటు కల్పించాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశం. సిరి సంపదలు ఇచ్చే మాసం శ్రావణ మాసమని పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థాన అర్చకుడు వారణాసి శరత్ కుమార్ అన్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయాన్నే అభ్యంగన స్నానం, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవార్లకు శ్రావణ మాసం మొత్తం ప్రత్యేక కుంకుమార్చనలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆయా పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ రోజు నుండి నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం అంటేనే సిరి సంపదలు ఇచ్చేటువంటి మాసం, ధనధాన్య భోగభాగ్యాలు ఇచ్చేటువంటి మాసం. అందులో ముఖ్యంగా ఆడవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మన చిలకలూరుపేట చౌతరా సెంటర్ వేచి చేసి ఉన్నటువంటి గంగా పార్వతీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థమై అందరూ కూడా సిరి సంపదలతోటి, భోగ భాగ్యాలతోటి తులనాడాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మన దేవాలయంలో ఈరోజు నుంచి ఖడ్గమాల స్తోత్ర పారాయణ పూర్వకంగా కుంకుమార్చనలు ప్రారంభించాము. ఈరోజు మొట్టమొదటి శుక్రవారం అమ్మవారికి పొద్దున్నే చక్కగా అభ్యంగన స్నానం చేయించి చక్కగా అలంకరణ చేసి ప్రత్యేకంగా సహస్రనామ స్తోత్ర పారాయణంతో, శ్రీ సూక్త పారాయణంతో, అలాగే ఖడ్గమాల స్తోత్ర పారాయణంతో, కుంకుమార్చన తోటి ఈరోజు మొదటి శుక్రవారం ప్రారంభించాము. కాబట్టి ప్రతిరోజు కూడా దేవాలయంలో అమ్మవారికి విశేషమైనటువంటి శ్రావణ మాస సారి కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా 50 మంది భక్తులు కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి చీర, రవిక, గాజు సమర్పించుకునేటువంటి వారు అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని భోగ భాగ్యాలతోటి తులనాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ హుమాయూన్ నగర్లో దారుణం జరిగింది. విజయనగర్ కాలనీలో చెవిటి మూగా మహిళపై సాయి అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను శౌచాలయంలో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను లోపలే ఉంచి గడియ పెట్టి వెళ్లిపోయాడు. గతంలో అనేక సార్లు అతనిపై ఫిర్యాదు చేశామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. अरे अंदर अरे इधर आए यहाँ पे साई
ये लॉक पकड़ो, लॉक पकड़ो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। सदर मजलिस बारिस्टर सऊदी यूनिवर्सिटी साहब की हिदायत पर और जनाब जाफ़र हुसैन मिराज साहब की नुमाइंदगी में मुझे इतला मिली हुमायूं नगर से हमारे इब्तदाई सदर नवाज़ साहब और इब्तदाई सदर जाहिद साहब ने मुझे इतला दी कि यहाँ पर हुमायूं नगर में एक लड़की जो डम है उसको एक साई नामी लड़का बाथरूम में 2 घंटे से बंद कर उसके साथ ज़बरदस्ती कर रहा था और बच्ची का नाम समरीन बेगम है। तो मैंने फ़ौरन वहाँ पर पहुंचकर सीआई हुमायूं नगर से रब्ता किया और हुमायूं नगर एसआई विनोद कुमार आकर हम उसके घर से उस बच्चे को लेता हूँ। मेरे घर के पास जो है ना साई नाम का बच्चा है, 5-6 महीने से जो है ना रिकवर कर रहा था हमारे को। 5-6 महीने बैठ के देखते रहता था। कई वक्त तो वार्निंग दिया था मैं उसको, भैया नको बैठो, चीज़ नहीं है, घर में लेडीज़ रहते, अब मत बैठो, देखो अब बोलता हूँ। फिर बराबर अम्मा को जो है ना वो करके बैठता था वहाँ सीट पे। उसकी अम्मा को भी कई वक्त बोला आपका लड़का यहाँ बैठना अच्छी चीज़ नहीं है, अंदर बुला लो उसको, या कहीं आजू बाजू किधर भी जाके बैठ जाओ बोलो। तो नहीं मेरा बच्चा इधर ही बैठता, तू क्या करता, तू कर ले, तू बोल के बोले थे उन्हीं पर। अब जो है ना भाई తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయపాలెం మండలం తొండంబట్టి పంచాయతీ ఎంజీ నగర్ గిరిజనులకు అటవీ హక్కుల చట్ట ప్రకారం శ్మశాన స్థలం కేటాయించాలని సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజ్ ఫారెస్ట్ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు వివాదం చేస్తున్న శ్మశాన స్థలాన్ని ఆయన నాయకత్వంలోని సిపిఐ బృందం పరిశీలించింది. గిరిజనులు తరతరాలుగా ఉపయోగించుకుంటున్న శ్మశాన స్థలాన్ని వాడుకోవడానికి వీలు కాదంటూ భయభ్రాంతులకు గురిచేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పించుకొని అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులకు శ్మశాన స్థలం అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కాతారి తరుణ్ కుమార్, ఏఐటియుసి మండల నాయకుడు చంద్ర, గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. ఇది తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయపాలెం మండలం మహాత్మా గాంధీ నగర్, ఇది తొండంబట్టు పంచాయతీ. ఈ పంచాయతీలో ఇక్కడ ఎంజీ నగర్ అని మహాత్మా గాంధీ నగర్ అని చెప్పని దాదాపు 120 సంవత్సరాలకు పైగా గిరిజనులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దాదాపు 3-4 తరాల వాళ్ళు ఇక్కడనే జీవించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన సత్యవేడులో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ లేకపోతే ఈ ప్రాంతాన్ని చూసేటటువంటి ఈ బీట్ ఆఫీసర్లకు కానీ గిరిజనులకి 2005వ సంవత్సరంలో ఒక అటవీ హక్కుల చట్టం అనేది ఒకటి వచ్చింది అనేది వాళ్ళకి తెలియనట్టుంది. అందువల్ల మేమేం చెప్తున్నామంటే గిరిజనులకి అటవీ హక్కుల చట్టం అనేది ఒకటి ఉంది, దాన్ని అమలు చేసే దాని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి శ్మశానం వాళ్ళకి సొంతం అవుతుంది అని ఆ పద్ధతుల్లో ఫారెస్ట్ అధికారులు చేయాలని చెప్పని మన రేంజర్ అధికారి గారు దీన్ని కల్పించుకొని ఆ చొరవ తీసుకొని ఈ గిరిజనులకు సహాయం చేసి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి మేము సిపిఐ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2006లో జూన్ 13వ తేదీన పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. ఏమని 2005 జూలై 13వ తేదీకి ముందు ఎవరికైతే దాంట్లో హక్కులు ఉంటాయో లేదా దాంట్లో ఉపయోగించుకొని ఉంటారో, ఏదేది గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు అడవి ప్రాంతం పక్కన ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ అటవీ భూమిని సాగు చేసుకుని ఉన్న వ్యక్తిగతంగా లేకపోతే సామూహికంగా ఆడొక దేవతకు పూజ చేస్తూ ఉన్నా, లేకపోతే శ్మశానం కింద ఉపయోగించుకున్నా, లేకపోతే అవతలకి వెళ్ళడానికి ఒక బాట రూపంలో దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని సామూహికంగా ఉన్నా, ఇలాంటివన్నీ గుంట నీళ్లు ఉండి తెచ్చుకోవడానికి అటవీ ప్రాంతం నుంచి అలాంటిది ఏదైనా చేసున్నా, ఇలాంటివన్నీ కూడా అటవీ హక్కుల చట్టం కింద వాళ్ళ దగ్గర ఫారెస్ట్ అధికారులే వచ్చి ఇక్కడ పంచాయతీ వాళ్ళతో కలిసి ఒక ఎఫ్ఆర్సి అనేటటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా క్లెయిములు తీసుకొని ఇలాంటివి ఏ భూములు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి చట్టం చేశారు. దీనికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిషరీస్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ డిమాండ్. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ తెలంగాణకు చేసింది సున్నానే. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్య.
డెంగ్యూ, మలేరియా దోమల వ్యాప్తి చెందకుండా పరిసరాలను శుభ్రం చేయండి. అధికారులను ఆదేశించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్. గిరిజన మహిళపై పోలీసుల పాశవిక దాడి దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ రాష్ట్ర చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.